ఇక ఛాయాగ్రహాల్లోనూ పైగా నవగ్రహాల్లోనూ చివరి గ్రహంగా చెప్పుకోదగ్గ గ్రహం కేతు గ్రహం. ఈ కేతు గ్రహం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఈ ఒక సర్పాన్ని శరీర మధ్యంలో గన ఖండిస్తే తోక భాగాన్ని మనము కేతువుగా పరిగణిస్తూ ఉంటాం. అనగా ఈ కేతువుకి తల భాగము లేదు కనుక దీనికి ఆకలి ఉండదు, ఆర్జన ఉండదు, అత్యాస ఉండదు. ఇది నిరాడంబరంగా ఉంటుంది. ఇది నిరంతరం దేన్ని ఆశించదు. ఒక రకమైనటువంటి సర్వసంగ పరిత్యాగాన్ని కలిగి ఉంటుంది, వైరాగ్య భావాన్ని కలిగి ఉంటుంది. సహజంగా ఈ కేతు ప్రభావం కలిగినటువంటి వారు నిరాశగా ఉంటారు, ఒక రకమైనటువంటి ఒంటరితనాన్ని కలిగి ఉంటారు, దేశదిమ్మరులుగా తిరుగుతూ ఉంటారు, అలాగే తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు, సన్యాసి యోగాన్ని కలిగి ఉంటారు, గంగా స్నానం లాంటి కార్యక్రమాలు చేస్తూ నదుల దగ్గర హిమాలయాల్లో తపస్సు చేస్తూ నిరంతరం పూజాది కార్యక్రమాలు చేస్తూ లేకపోతే తీర్థయాత్రలు చేస్తూ దైవ దర్శనాలు చేస్తూ దైవ సంబంధమైన గ్రంథ పఠనం చేస్తూ వారు ఆధ్యాత్మికవేత్తలుగా మనకు ఎక్కువగా కనబడుతూ ఉంటారు. భౌతికమైనటువంటి అవసరాలు దేన్ని కోరకుండా అలౌకికమైనటువంటి భావనలు కలిగి భగవద్ధ్యానంలో నిరంతరం నిమగ్నమవుతూ ఎలాంటి ఆశ లేకుండా ఒక రకమైనటువంటి నిస్వార్థ జీవనం చేస్తూ ఏకవస్త్రం ఏకభుక్తం అన్నట్టుగా వారు నేల మీద శయనిస్తూ నిస్వార్థంగా జీవనం సాగించేటువంటి ఈ వైరాగ్య భావాలు కలిగిన వారందరూ కూడా కేతు లక్షణాలు కలిగినటువంటి వారే. కేతు తత్వం ఎక్కువగా ఉన్నటువంటి వారు జాతకాల్లో వీరు వివాహం చేసుకోకపోవడమే ఉత్తమము. వీరికి ఎలాంటి భౌతికమైనటువంటి గృహాలు, వాహనాలు, సౌకర్యాలు, విలాసవంతమైనటువంటి జీవితాన్ని వారు కోరుకోరు. జన సంబంధాలు కూడా పెద్దగా వారు నచ్చదు. వారు ఒంటరిగా భగవద్ధ్యానం చేస్తూ నిరంతరం దైవారాధన చేస్తూ దేవుడికి సంబంధించినటువంటి నామాన్ని జపం చేసుకుంటూ వారు ఆ రుద్రాక్షలు లేకపోతే ఇతరత్ర దైవ సంబంధమైనటువంటి వస్త్రాలను కాషాయ వస్త్రాలను అవి చేసుకుంటూ తీర్థయాత్రలు చేస్తూ జీవనం సాగించేటువంటి విధానం ఉంటుంది. వీరు ఆహార విహారాలకు కానీ భౌతిక అవసరాలకు కానీ ఆడంబరాలకు కానీ వివాహాది కార్యక్రమాలకు కానీ వివాహం చేసుకోవాలన్నటువంటి ఆశలకు కానీ కుటుంబం మీద ఆశ కానీ వారికి ఉండదు. ఇటువంటి భావాలు కలిగినటువంటి వారే ఈ కేతు గ్రహము. ఈ కేతు దోషము ఎక్కువగా ఉన్నటువంటి వారు కుటుంబ జీవనంలో ఉండి కుటుంబ జీవనాన్ని వద్దు అనేటువంటి వారికి ఈ రావుకేతు పూజలు నిర్వహించడం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో లేకపోతే ఈ కేతువుకి నిర్దేశించినటువంటి అధిష్టాన దేవుడు గణపతి గనక నిత్యం గణపతి ఆరాధన చేయడం, గణేశాష్టకం చదువుకోవడం, ఈయనకు నిర్దేశించినటువంటి ధాన్యము ఉలవలు గనక ఈ ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా పెట్టడం, వైడూర్యం అనే రత్నాన్ని వీరు ధారణ చేయడం వల్ల నిరంతరం కొంతవరకు ఈ కేతుగ్రహ దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. మన జాతక చక్రంలో కూడా కేతు అంతర్దశలో కానీ కేతు మహర్దశలో కానీ వివాహాది శుభ కార్యక్రమాలు చేయడం కానీ గృహ నిర్మాణం చేయడం కానీ గృహం కానీ వాహనం కొనుగోలు చేయడం కూడా అది అంత మంచిది కాదు. ఈ వైరాగ్య భావం కలిగినటువంటి వ్యక్తులు కనుక వీరు నిరంతరం ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు కనుక భగవద్ధ్యానంలో జీవనాన్ని అనగా ఒక విధంగా ఈ భౌతికమైనటువంటి జీవితం మీద వైరాగ్య భావంతో ఈ జీవితాన్ని త్యాగం చేయాలి అనేటువంటి గుణముతో వారు పరమాత్మలో లీనం కావాలనే భావనతో తర్వాత వచ్చేటువంటి జన్మ మీద కూడా వారికి ఇష్టం లేకుండా జన్మ రాహిత్యం కలిగి మోక్ష మార్గం వైపు వెళ్ళేటువంటి లక్షణాలు ఈ కేతువుకు కలిగి ఉంటాడు. ఈ కేతువు అటువంటి లక్షణాలని కేతు గ్రహం మనకు ప్రసాదిస్తాడు.